అమ్మా ప్రేమ, ప్రణయ్ వచ్చాడు, కాఫీ తీసుకురామ్మా. అలాగే బామ్మా. ప్రణయ్, నీకు గుడ్ న్యూస్. స్నేహకి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు తను నార్మల్ అయింది. ఇక స్నేహ పిచ్చి చేష్టలతో మనల్ని ఎవ్వరినీ బాధ పెట్టదు. అటు దగ్గు ఇటు పిచ్చి రెండు తగ్గే. ఫోన్లే, దరిద్రం వదిలిపోయింది. ఇంకా పిచ్చిది ఇక్కడెందుకు? వెళ్ళి దానింట్లోనే ఉండమను. ఎక్కడ ఉండాలనేది వచ్చిన తర్వాత నిర్ణయించుకోవచ్చు. ముందు తను మామూలు మనిషి అయినందుకు సంతోషపడదాం. ప్రణయ్, ప్రేమ, రాత్రి జరిగిన దానికి ఇప్పుడు వాడి కోపం వచ్చినట్టుందమ్మా. వెళ్ళి నిదానంగా వాడితో మాట్లాడు. ప్రణయ్ అలా చూస్తుంటే మాట్లాడాలంటేనే భయమేస్తుందమ్మమ్మా. భార్యాభర్తల మధ్య భయాలు ఉండకూడదమ్మా, అభిమానం మాత్రమే ఉండాలి. ఆ అభిమానానికి ఎవరో ఒకరు అడ్డుగా వస్తూనే ఉన్నారు కదమ్మమ్మా. పిచ్చిదానా, ప్రపంచంలో ఇద్దరి మధ్య మూడోవాడు రానిది భార్యాభర్తల మధ్యనే. ఒకవేళ వచ్చినా భర్త ఆవేశమైతే భార్య సంయమనం కావాలి. భార్య బాధపడినప్పుడు భర్త ఓదార్పు కావాలి. అలా ఉండగలిగినప్పుడే ఏ భార్యాభర్త మధ్యకి ఎవ్వరూ రాలేరు. వెళ్ళమ్మా. మనిషిని మనిషిని కలిపేదే మాట. 4 మాటలు మాట్లాడితే అన్నీ మర్చిపోయి వాడే మామూలు మనిషి అవుతాడు. కాఫీ చల్లారిపోయినట్టుంది, నేను పని మనిషితో పంపిస్తాను, నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు. సారీ ప్రణయ్. నేను నిన్ను బాధ పెట్టానని నాకు అర్థమైంది. బట్ నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకు నాతో అలా ఉంటున్నావు? ఇద్దరం ఒకటే అనుకున్నప్పుడు రహస్యాలు ఉండవు, ఉండకూడదు కూడా. ఏం రహస్యం దాచానని నా మీద నీకంత కోపం? నాకు నీ మీద కోపం లేదు, నా మీద నాకే జాలిగా ఉంది. ఎందుకు నాతో కొన్ని విషయాలు చెప్పకుండా అవాయిడ్ చేస్తున్నావు? మీ నాన్న చిన్నపిల్లని కూడా చూడకుండా మీ చెల్లెలు పెళ్లి చేయాలని చూశాడు. అదేమన్నా చిన్న విషయమా నా దగ్గర దాచిపెట్టావు? పెళ్ళైనప్పుడే చెప్పాను, నీ ఇష్టాలనే కాదు కష్టాలను కూడా ప్రేమిస్తానని. నీతో అంత ఓపెన్గా ఉన్నప్పుడు నా దగ్గర దాచాల్సిన అవసరం ఉంది? పెళ్ళికి ముందేనే ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకునేదానివి. ఇప్పుడెందుకు చెప్పట్లేదు? అందరినీ నా వాళ్లే అనుకుంటాను కదా, నువ్వెందుకు నన్ను వేరు చేస్తున్నావు? నువ్వంటే ఇష్టం కాబట్టి.
ఎందుకు చెప్పలేదు అంటే ఏం చెప్పమంటావు? భోజనానికి డబ్బులు లేక పస్తులు ఉండడం అంటే ఏంటో తెలుసా నీకు? తాగుబోతు తండ్రి చేసే పనులకి వాళ్ళ పిల్లలు పడే కష్టాలేంటో తెలుసా నీకు? పూట గడవడమే కష్టంగా ఉన్న ఇంట్లో గుప్పెడు బియ్యంతో 5గురి కడుపు నింపుకోవడం ఎంత కష్టమో తెలుసా నీకు? అవన్నీ నీకు పరిచయం లేని కష్టాలు. ఆ కష్టాల్లో పెరిగిన దాన్ని నేను. నాతో కలిసి పెరిగాయి కదా అని ఆ కష్టాల్ని నీకు పరిచయం చేయాలి అనుకోను. ఒక మనిషి కన్నీళ్లు చూస్తేనే కరిగిపోతావు నువ్వు. అలాంటి నీకు మా నాన్న ఇలాంటి పని చేశాడని ఎలా చెప్పమంటావు? అయినా నేను కేవలం ప్రేమను పంచాలనుకున్నాను గాని బాధల్ని కాదు. నా కష్టం నీ బాధకు కారణం అవ్వకూడదనే అంత పెద్ద విషయాన్ని నీ దగ్గర దాచాను. అంతకు మించి నీకు తెలియకుండా ఏదో చేద్దామని కాదు. నా ప్రేమని నువ్వే అపార్థం చేసుకుంటే నేనెవరితో చెప్పుకోవాలి? నేను బాధపడకూడదని నువ్వు దాచిపెట్టడమే నన్ను ఇంకా బాధ పెట్టింది. నువ్వు నేను వేరు కాదు ప్రేమ, మనం ఇద్దరుగా కనిపించే ఒక్కరమే. మనలో మనకి దాపరికలొద్దు. నిన్ను నాదానే చేసిన నీ ఇంటి కష్టాల్ని నాకు పరిచయం చేయడంలో తప్పులేదు. నీకు పరిచయమైన కష్టాలు నాకు పరిచయం కాకపోతే ఎలా? పర్వాలేదు. ఎప్పుడూ ఏ విషయాన్ని నా దగ్గర దాచొద్దు. నన్ను ఇలా బాధ పెట్టద్దు. నా మీద కోపంతో బంగారం గురించే మర్చిపోయారు. కనీసం డాక్టర్ని కలిసి విషయమైనా చెప్పలేదు. నిజమే ప్రేమ, ఈ డిస్కషన్లో బంగారం విషయమే నెగ్లెక్ట్ చేశాం. వెళ్ళొకసారి డాక్టర్ని కలిసి మాట్లాడతాం. దా. అమ్మాయి కరుణ, అమ్మా కరుణ, అమ్మాయి కరుణ. ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? బానే ఉన్నా. కూర్చోండమ్మా. ఇవి తీసి లోపల పెట్టు. ఏంటది? పిల్లలున్న ఇంటికి వట్టి చేతులతో ఎలా వస్తానమ్మా? వాళ్ళ కోసమని స్వీట్స్ అవి తీసుకొచ్చాను. ఇవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? లోపల పెట్టమ్మా. నా మనవడు మనవరాలకని తీసుకొచ్చాను. తీసుకో. కూర్చోండమ్మా. ఆ ముసుగేంటి? అదే లోపల ప్రేయర్ చేస్తున్నాను, ఈలోపు మీరొచ్చారు. వాడు కొట్టిన గాయాల్ని ఆ ముసుగులో దాస్తున్నావా? అయ్యో అలాంటిదేం లేదమ్మా. రండి మీరు కూర్చోండి. రా కరుణ, ఇలా కూర్చో. పర్లేదులేమ్మా. నేను నీకు తల్లి లాంటిదాన్నమ్మా. నా ముందు మొహమాటమేంటి? రామ్మా, వచ్చి కూర్చో. వాడు నిన్నెలా కొట్టాడో నీ అరుపులే చెప్పాయమ్మా. మళ్ళీ ముహూర్తాలు దగ్గరలో లేవని కష్టపడి శోభనానికి ఒప్పించి అన్ని ఏర్పాట్లు చేయిస్తే వీడొచ్చి మొత్తం నాశనం చేశాడు. ఆయన ఆపాలని నా ప్రయత్నం నేను చేశాను,
కానీ అది ముందే తెలిసి తప్పించుకొని వచ్చేశాడు. సర్లేమ్మా, వాడు మారడు. బిడ్డల్ని సంతోషంగా బతకనివ్వడు. తాగడానికి ఇచ్చే విలువ బిడ్డల చదువుకో వాళ్ళ తిండికో ఇవ్వడు. నా కడుపున పుట్టే నా బిడ్డలు దురదృష్టవంతులయ్యారు. ఊరుకోమ్మా, ఊరుకో. కరుణ, ఇష్టం ఉంటేనే కష్టం ఇస్తాడా దేవుడు? బతుకు విలువ తెలుసుకుంటారని. అప్పేదో ఉందడు కదమ్మా, ఇదిగో ఇది తీసుకొని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయమ్మా. వద్దమ్మా, మన కన్నీళ్లు ఒకళ్ళు చూస్తేనే తెలుస్తుంది. కానీ కష్టం మనం చెప్పకపోయినా నలుగురికి తెలిసిపోతుంది. పర్వాలేదమ్మా, తీసుకోమ్మా, తీసుకో. డబ్బులు తీసుకోమంటే అటు చూస్తావేంటి? ఏంటి నానమ్మ ఇది? ఆంటీ వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, మనం సాయం చేయడంలో తప్పులేదు. ఈ డబ్బులు ఆంటీ వాళ్లకు ఉపయోగపడతాయా? ఈ డబ్బుతో వాళ్ళు సెటిల్ అవుతారా? అంకుల్ ఎవరి దగ్గరో చేసిన అప్పుకి మనం డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు ఇది ఇస్తావు, రేపు ఒక 50 లక్షలు చేస్తాడు, అప్పుడు ఇస్తావా? అలా ఇస్తూ పోతే మనం కూడా ఆంటీ వాళ్ళ పక్కింట్లో రెంట్కి వెళ్లాల్సి వస్తుంది. అయినా ఆత్మాభిమానం కలిగి నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. మనం వీలైనంత త్వరగా ఓకల్ కార్డ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే మంచిది. డాక్టర్ వర్ధన్ గారు కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండరు, అది మీకు తెలుసు అనుకుంటాను. దానికి సంబంధించింది ఏమైనా ట్రై చేస్తున్నారా? డోనర్గా నా వైఫే ఓకల్ కార్డ్ని డొనేట్ చేయాలనుకుంది, బట్ కొన్ని కారణాల వల్ల తను డొనేట్ చేయలేకపోతుంది. ఓకే, మరి డోనర్ సంగతి ఏంటి? వేరే డోనర్ ఎవరైనా దొరుకుతారేమోనని ట్రై చేస్తున్నాం డాక్టర్. మీ సైడ్ నుంచి ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, మేము భరించగలం. దీనికి డోనర్స్ అంత త్వరగా దొరకరు. దొరికారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని ట్రాన్స్ప్లాంట్ చేసినా వాటి సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. కన్ఫర్మ్గా చేయొచ్చు అన్నప్పుడే చేద్దాం డాక్టర్. ఓకే, ఐల్ ట్రై. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డాక్టర్
మిమ్మల్ని కలవాలని అమ్మ ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు. అవునా? సారీ సార్, చారిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో 10 minutes మాట్లాడి పంపించేస్తాను. నో ప్రాబ్లం డాక్టర్. థ్యాంక్ యూ. వాళ్ళని లోపలికి పంపించు. ఓకే సార్. నమస్కారం. నమస్తే, కూర్చోండి. క్షమించాలి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అయ్యయ్యో, అదేం లేదండి. మీరు లేదంటే వీళ్ళని ఇబ్బంది పెట్టుంటాను కదా. నో నో నథింగ్. డాక్టర్ గారు, మా ఫౌండేషన్కి మీ నుంచి సహాయం ఆశించొచ్చాం. మీరు మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తే నేను వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తాను. మీ సేవల్ని తప్పకుండా వాడుకుంటాం. కాకపోతే అనాథ పిల్లల సహాయ నిధి కోసం మీలాంటి వారిని కలుస్తుంటాం. అలాగా? అడగగానే నిండు మనసుతో స్పందించినందుకు ధన్యవాదాలు. ప్రేమ, మా తరఫున ఇది ఉంచండి. మీ ఫౌండేషన్ గురించి చాలా విన్నాం. మా పాపకి ఓకల్ కార్డ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అందుకు మీరెవరినైనా డోనర్ని చూపించగలరా? తప్పకుండా. పిల్లల సంక్షేమ నిధి కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. అది పూర్తయ్యాక మీ పని గురించి ఆలోచిద్దాం. పిల్లల సహాయం కోసం అంటున్నారు. నేను సింగర్ని. ఆ ప్రోగ్రాంలో కావాలంటే నేను పాట పాడతాను. తప్పకుండా అమ్మా. మీలాంటి వాళ్ళు పాటలు పాడితే కార్యక్రమం రక్తి కడుతుంది. మాకు డొనేషన్స్ కూడా వస్తాయి. ప్రణయ్, నువ్వేమంటావు? ఇలాంటి మంచి పనికి నేను మాత్రం ఏమంటాను? ఓకే అండి, నేను పాడతాను. థ్యాంక్స్ అండి. కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానండి. ఈ సాయం చేస్తున్నందుకు కార్యక్రమం అయిపోగానే పాపకు మా వంతు సహాయం చేస్తాం. చాలా సంతోషం. ఇదిగోండి మీరు రావాల్సిన అడ్రస్. డాక్టర్ గారు, మీరు తప్పకుండా రావాలి. ఉంటామండి. అలాగే. నమస్కారం. మంచిది. నమస్కారం. చాలా పెద్ద ట్రస్ట్ వాళ్ళది. వాళ్ళు సాయం చేస్తాను అన్నారంటే మీకు డోనర్ దొరికినట్టే. మీకెందుకులేరా, నేను చేస్తున్నానుగా. నేను కొన్ని బొమ్మలు చేస్తాలేమ్మా. ఎందుకురా? రాఖీ పండక్కి అక్కకేమన్నా గిఫ్ట్ ఇవ్వాలి కదా. మంచి చీర కొనాలంటే డబ్బులు కావాలి కదా. బాధపడకమ్మా, నీకు కొంటానులే. ఈ బొమ్మలు అమ్మితే అన్ని డబ్బులు వస్తాయిగా. మనిషి ఆకలి తీర్చేదే మట్టి. ఈ మట్టిని నమ్ముకుంటే ఎంతైనా ఇస్తుంది. అమ్ముతా, నేను నీకే మంచి చీర కొంటానమ్మా. వినాయకుడి బొమ్మలు అమ్ముడిపోయాక అప్పుడు ఆలోచిద్దురుగానిలే. ముందు పని చూడండి. నేను ఎవరు వచ్చినట్టున్నారు. బొమ్మలు కావాలేమో వెళ్ళాడుగో. ఏంటంటే ఇది? అంటే పండుగ కదమ్మా, వినాయకుడి బొమ్మలు చేసి అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయని. ఇల్లు గడవాలి కదమ్మా. ఇల్లు గడవడం లేదని ఇలా వీధుల్లోకి వచ్చేస్తారా? మా పరిస్థితి మీకు తెలీదా? మా స్థాయి మీకు తెలుసు కదా. మీ పరిస్థితుల కోసం మా స్థాయిని దిగజార్చకండి. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక తోక తగిలిస్తారు. ప్రణయ్ వాళ్ళ అత్తయ్య గారు, శివాగ్ని వాళ్ళ బంధువులు అని. మమ్మల్ని కొంచెం గౌరవంగా బతకనివ్వండి. ఇలా రోడ్ల మీద టెంట్ వేసి మరీ మా పరువుని అమ్మకండి.
కష్టపడ్డంలో తప్పే ఉందమ్మా. మీకు తప్పుగా అనిపించదు, మీ స్థాయి అదే కాబట్టి. మా స్థాయిలో నిలబడి చూస్తే కదా అది ఎంత తప్పో మీకు అర్థమవుతుంది. మా బ్యాడ్ లక్ కొద్దీ మీ అమ్మాయిని ప్రేమించి మరీ మా ప్రణయ్ పెళ్లి చేసుకున్నాడు. అందుకు జీవితాంతం మేం బాధపడేలా చేయకండి.